దేశవ్యాప్తంగా రెండవ రోజు జేఈఈ మెయిన్స్ పరీక్ష కొనసాగుతుంది. బీఈ బీటెక్ కోర్సులో అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 30 వరకు 2 సెషన్స్లో పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 దఫాలుగా ఆన్లైన్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో మెయిన్స్ రెండవ దఫా పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ క్వాలిఫై అయితేనే అడ్వాన్స్కు ఎంపిక చేయనున్నారు. ఇక దేశవ్యాప్తంగా 15 నగరాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలకు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజమండ్రి నుంచి శ్రీరామమూర్తి లైవ్లో ఉన్నారు. శ్రీరామమూర్తి, ఇప్పుడు మనం చూస్తున్నాం రాజమండ్రి దగ్గర ఇక్కడ రాజీవ్ గాంధీ కాలేజీలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 22 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోని, 11 సెంటర్లు తెలంగాణలోని జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మొత్తం 2 లక్షలకు పైగా విద్యార్థులు ఈ జేఈఈ మెయిన్స్కి హాజరవుతున్నారు. నిన్న ప్రశాంతంగా ఈ జేఈఈ మెయిన్స్ ముగిసింది. ఈరోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఉదయం 9 గంటలకి ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం మళ్ళీ తిరిగి 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇలా చూసినట్లయితే వివిధ సబ్జెక్టుల్లో ఈ నెలాఖరు వరకు కూడా, అంటే 29వ తేదీ వరకు కూడా కొన్ని పరీక్షలు కొనసాగుతున్నాయి జేఈఈ మెయిన్స్. అలాగే రెండో దఫా చూసినట్లయితే ఏప్రిల్ నెలలో నిర్వహించున్నారు. ఇప్పుడు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ జేఈఈ మెయిన్స్కి సంబంధించి దాదాపుగా 12 లక్షలకు పైగా, 12,50,000కు పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. బీఈ బీటెక్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి విద్యా సంస్థలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా మొత్తం ఆన్లైన్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడే చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. చాలా బందోబస్తు మధ్య ఈ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో 22 సెంటర్లోని, అలాగే తెలంగాణలో 11 సెంటర్లో జరుగుతున్నాయి. ఒక దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొన్ని సెంటర్లను కూడా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరీక్షలన్నీ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితిలో ఎక్కడ ఎలాంటి ఇది లేదు. అయితే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎవరిని అనుమతించట్లేదు. అందరూ కూడా గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకుంటున్నారు. గంట ముందుగానే ఈ ఎగ్జామ్ పరీక్షా కేంద్రానికి విద్యార్థుల్ని అనుమతిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీ